ఒక నిమిషం మా ఆగులే ప్రతి శనివారం అంగడికి ఇదే బ్యాగ్ రావాలా తీసుకపోయి ఇంటికి పెట్టుకున్నాను లాస్ట్ రావద్దు. నెక్స్ట్ టైం లాస్ట్ బ్యాగ్లో కనబడదు అనుకో అమ్మిన వాళ్ళతో ఫైన్ వేపిస్తాం, మీతో కూడా ఫైన్ వేపిస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మార్కెట్ కు ఈ జూట్ బ్యాగడం తేవడం అనేది మేము అందరి కోసం ఇది ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ప్లాస్టిక్ ని నిర్మూలిద్దామన్న ఉద్దేశంతో ఈ జూట్ బ్యాగుని అందరికి ఇద్దామని చెప్పేసి వీటిని తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ జూట్ బ్యాగ్ అనేది వాడండి, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. వార్డు మెంబర్స్ కి మరియు సర్పంచ్లకి ప్రభుత్వం వారు అవేర్నెస్ అంటే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్లాస్టిక్ పైన అవగాహన వచ్చి మా గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుల సమావేశంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 3 వారాల క్రితము మార్కెట్ లో మరియు షాపింగ్ కాంప్లెక్స్ ల దగ్గర మరియు షాపుల దగ్గర ప్లాస్టిక్ ని నివారించినట్టుగా ఫస్ట్ ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో ఈ రోజు మేము జూట్ బ్యాగ్స్ అలవాటు చేయాలని గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ వారి ప్రోత్సాహంతో ఈ జూట్ బ్యాగులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ప్లాస్టిక్ ఎవరైనా అమ్మిన తర్వాత వాడిన వాళ్ళకి 1000 రూపాయల జరిమానా కూడా విధించడం జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి మరి భూగర్భ జలాలకి వాటిల్లే నష్టం అనేది భావితరాలకి చాలా తీవ్రతరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అలవాటు చేయాలనే ఈ ముఖ్య ఉద్దేశంతో పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి గ్రామ ప్రజలు మరియు పరిసర గ్రామాల నుంచి వచ్చే ఈ మార్కెట్ కు వచ్చే కొనుగోలుదారులు కూడా దీనికి సహకరించగలరని కోరుచున్నాను.